SD News. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ఎన్నో దశాబ్దాల కళ అయినటువంటి రాయలసీమ కళ అయినటువంటి JSW పరిశ్రమని పునఃప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ నేను అని చెప్పుకున్నటువంటి ఆయన 2 సార్లు ప్రారంభించినారు కానీ ఏ ఒక్క పని చేయలేదు. మరి ఈరోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నీటిని కేటాయింపు కానివ్వండి, రవాణా సౌకర్యం కానివ్వండి, మిగతా అనుమతులు కానివ్వండి అన్ని సమకూరుస్తూ మరి ప్రారంభించడం జరిగింది. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క ఉత్పత్తిని కూడా చేస్తామని చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు సిసలు రాయలసీమ బిడ్డ ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మేలు చేస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, కీడు చేస్తే దూరం పెడతారు. మరి ఏదైతే మిమ్మల్ని నమ్మి ఆ రోజు 5 సంవత్సరాలు మీకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే మీరు చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయి? 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్నారు. ఒకసారి విశాఖపట్నం అన్నారు, అమరావతి అన్నారు, మరి ఒకసారి కర్నూలు అన్నారు. అవేవి జరగలేదు. ఒక్క ఇటుక కూడా వేయకుండా ప్రజలు తప్పుదోవ పట్టించి ఆయన చేసినటువంటి నిర్వాహకానికి 20 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడం జరిగింది. దీంతో ఒక తరం అనేది నష్టపోయింది. ఎందుకంటే అదే 5 సంవత్సరాలు మళ్ళీ కనుక ఆ రోజు కనుక ప్రజలు కొనసాగించి ఉంటే ఈ పాటికే అసలు రూపం మారేది. మళ్ళీ 5 సంవత్సరాలు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుతూ మరి ఈరోజు ఈ యొక్క అభివృద్ధి బాటలో పయనిస్తున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి మరి రాయలసీమ అయినటువంటి ఇక్కడ కావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు, మరి ఇక్కడ కావాల్సినటువంటి ఉద్యోగాల కల్పన వీటి మీద దృష్టి పెట్టి ఈ మధ్యనే మనం చూసినాము. ప్రతి జిల్లాలో కర్నూలు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, కడప కానివ్వండి ప్రతి చోట కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తవుతాయి, ఉద్యోగాలు కూడా వస్తాయి. అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, ప్రజలకు నచ్చినటువంటి పనులే చేస్తాం, ప్రజలకు అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం పాలిస్తాం. అదే జరుగుతుంది. కాబట్టి మేము రాబోయే 29 ఎన్నికల్లో ఆయన అంటున్నాడు మావిగన్ దాంతోనే పోతానని చెప్పి. మీ మావిగన్ కాదు, గో జగన్. మేము చెప్పేది అదే, గో జగన్. ఆల్రెడీ మిమ్మల్ని కూర్చోబెట్టారు 150 సీట్ల నుంచి 11 సీట్లకు. మరి ఒక్కటి కూడా ఉంటుందో లేదో చూసుకోవాలి. మీరు చేసినటువంటి పనులు మీరు చెప్పుకోలేక ఈరోజు మాపై నిందలు వేస్తూ చేసే అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మావిగానని వచ్చే పెట్టుబడులు ఆపాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని